మంచిర్యాల జిల్లా లక్షటిపేటలోని మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బియ్యాల సుధాకర్ మరియు తన 200 మంది అనుచరులతోటి కలిసి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి అందరికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తిమ్మాపూర్ నాయకులకు స్వాగతం తెలుపుతూ గత 10 సంవత్సరాల కాలంలో రైతులను దోచుకున్నది బీఆర్ఎస్ పార్టీ నేతలే అని ఆయన విమర్శించారు. రైతులు పండించిన పంటను కొనుగోళ్ల పేరుతో లూటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఐకేపీల ద్వారానే రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. ఎవరైనా తూకం పేరుతో రైతుల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కరువు లేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించుకున్న బీఆర్ఎస్ పార్టీలోనే కరువు ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, గడ్డం త్రిమూర్తి, అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, మండల అధ్యక్షులు పింగళి రమేష్, లక్షటిపేట పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, గడ్డం శ్రీనివాస్, పెరుగు తిరుపతి, చుంచు రవి, నలిమెల రాజు, కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్, అంకతి శ్రీనివాస్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు తిమ్మాపూర్ గ్రామంలో కూడా గ్రామానికి సంబంధించినటువంటి ఎలాంటి అవసరాలున్నా నేను సుధాకరుడు ఇంకా రవింటుడు ఈ నూతన కమిటీ పాల్గొంటాడు. వీళ్ళందరూ కాక సమస్యలు డైరెక్ట్ సాగే కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి దోపిడీలు ఎలాంటి వాగ్దానం చేస్తూ ఒక్క నాయకుడికి ఒకటే మనం పనిచేసిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి నాయకుడికి మనం అందరిగా అండగా ఉందాం. వారి రేపు చాలా ఇష్టం. దండపల్లి కావచ్చు, లక్షపల్లి కావచ్చు, ఆదిపల్లి కావచ్చు, మన అందరినీ బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. తమ్ముడు బాగా పనిచేస్తారు, మంచి క్రమశిక్షణ కావాలి. ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా వారు ఇంత మేరకు తెచ్చిందో వారికన్నా గొప్పగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన అన్నదమ్ముళ్ళు, పెద్ద మనుషులు, అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తప్పకుండా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకుని నన్ను గెలిపించారో ఈ 100-105 రోజులలో ఏం చేయగలుగుతాం, ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఏం జరుగుతుంది అనేది మీకు చూపించినట్టు ఏదో అబద్ధాలు చెప్పడం అవసరం లేదు. మీకు ఇక్కడ ఉన్న ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు. రైతులందరికీ తెలుసు, గూడెం నుంచి నీళ్లు గడిచిన 8 సంవత్సరాల
ఎప్పుడైతే ఎల్లంపల్లిలో 18 టీఎంసీలు ఉంటేనే నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఈసారి దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కరవచ్చి దేశంలో కరవచ్చి 14 టీఎంసీలు ఉన్నాయి సార్, గూడెం నీళ్ళు ఇవ్వరాదని చెప్పారు. చెప్తే నేను చెప్పిన ఒక్కటే అధికారులకు, మీరు ఇస్తారా సస్తారా నాకు తెలియదు. ఇక్కడ మా ఈ 12 గ్రామాలు, ఆజపూరు 3 గ్రామాలు, లక్షపేట గ్రామాలు మునిగిపోయినాయి. మా గ్రామాల రైతులంతా నష్టపోయినారు. మా నీళ్లు మాకు ఇవ్వకుండా మీరు తీసుకోపోతే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి, నువ్వు 14 టీఎంసీలు ఉండని 15 టీఎం నాకు సంబంధం లేదు, నాకు నీళ్ళు ఇచ్చినాక బయట తీసుకోవాలని మాట్లాడి అధికారులతో ఖచ్చితంగా చెప్పిన, నాకు 2.2 టీఎంసీ వరకు అయితే ఇచ్చినా ఖచ్చితంగా కావాలని చెప్పిన. వాళ్ళు కష్టమైంది సార్ అంటే, సరే ఏం చేసినా మీరు ఇస్తారా, లేకపోతే మొత్తం హైదరాబాద్కు రామగుండకు నీళ్ళు బంద్ చేసి నేను తీసుకుపోతా అని చెప్పిన. చెప్పి అడ్డం పెట్టి కూర్చున్నా. చెప్పిన తర్వాత అధికారులు మాట్లాడుకొని హైదరాబాద్కు పోయి మంత్రి గారితో మాట్లాడినట్ట. ఇట్లా ప్రేమ్ సాగర్ మంత్రాలు ఎమ్మెల్యే గారికి అంటారు సార్ అంటే, మంత్రి గారు అన్నారట, ఆయన కిరికిరత పోయి కొట్టాడు విన్నాడు అని చెప్తే, నీళ్ళు ఆయన ఇచ్చినా కానీ మీరు తీసుకుంటారు. ఆ రకంగా ఇదివరకు చరిత్రలో మొట్టమొదటిసారి గూడెం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక ఈ రకంగా నీళ్ళుడైనప్పుడు నీళ్ళు తీసుకున్న చరిత్ర మనది, కాంగ్రెస్ పార్టీది. మీ అందరి ఆశీర్వాదంతో ఆ రకంగా మీకు సేవ చేసే భాగ్యం ఆ గూడెం సత్యనారాయణ స్వామి నాకు కల్పించింది. అట్లా ఇంకా మన దగ్గర చిత్తశుద్ధి ఉండి మనకు నియత చక్కగా ఉంటే ఆ గూడెం లిఫ్ట్ కూడా చూసింది మీరు. 2 పైపులు ఇది మొన్న చెప్పిన తర్వాత వెంటనే 2 కిలోమీటర్ల పైపులు, ఇదివరకున్న ప్లాస్టిక్ పైపులు తీసేసి ఇనుప పైపులు తీసుకొచ్చి రిప్లేస్ చేసి నెల రోజులు రిపేర్ చేసి మొత్తం చెక్ చేసి చేయడం జరిగింది. గూడెం లిఫ్టిగేషన్ స్కీమ్ గడిచిన 7 సంవత్సరాల వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు నీళ్ళు ఇచ్చినా నీళ్ళు ఇచ్చినాక 2 గంటలు 3 గంటల లోపల పైపులు లేసుడు, ఒక పంటకి ఇవ్వాలంటే ఒకటే మోటార్, 2వ మోటార్ అయితే మొత్తం లేసుడు. ఈ పరిస్థితులలో రైతులకు నీళ్ళు వస్తాయో ఎప్పుడు వస్తాయో లేదన్న పరిస్థితులు ఉన్నారు. అయమైన పరిస్థితులు ఉంటే మన అందరి నీయత మంచిగుంది, మీ నీయత నా నీయత మంచిగుంది కాబట్టి ఈసారి ఒక్క మోటార్ కాదు, నేను భయపడి నేను కూడా ఒక్కటే మోటార్ ఆన్ చేయను బాబు, ఫస్ట్ చూద్దాం, తర్వాత వారం కంటే వారం తర్వాత 2 మోటార్ ఆన్ చేసినాం. 2 మోటార్ ఆన్ చేసినా కూడా దాదాపు ఇప్పటికీ 3 నెలల పైన 3 నెలల 10 రోజులు ఇచ్చిన 100 రోజులు నీళ్ళు ఇస్తే ఒక్క నాడులో పైపు కదలడే, పైపులు ఇవ్వలే, చిల్లు వాళ్ళే. దాన్ని బట్టి అర్థమవుతుంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మీకు అర్థమైంది. ఇవాళ రైతులు కూడా ఆశ వదులుకున్నారు మాకు నీళ్ళు రావని చెప్పి. అటువంటి పరిస్థితులలో కొట్లాడి నీళ్ళు తీసుకొచ్చిన లాస్ట్కి అంత అయిపోయాక మొన్న ఇంక 2 తల్లి కావాలి బాబు అంటే లేవన్నారు. దానికి నాన్న గొడవ పెట్టి 3 సీలు ఒక్కటి తీసుకొచ్చి గొడవ చేస్తే మొన్న ఇచ్చారు. మళ్ళీ ఇంకొక తడి కావాలంటే ఇంకొక తడి రేపు 2 మొదలు పెట్టి ఇంకో 2 రోజులు 3 రోజులు ఇస్తే నాకు తెలిసి పంటలన్నీ అయిపోతాయి. ఈ రకంగా రైతులకు అనుకున్నాం. ఇక మిగిలింది ఒకటి తర్వాత ఒకటి ఎక్కువ టైం తీసుకుంటూ చెప్తా మీకు. రైతులకు దీంతో పాటు ఇంకొక విచిత్రం చెప్తా మీకు. ఇంతవరకు ఆ గూడెం స్టార్ట్ అయిన కాడి నుంచి కానీ గడిచిన 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ రకమైన నీళ్లు కూడా ఆజీపూర్ మండలి పోలే. ఈసారి రాష్ట్రం మొత్తం కరువు ఉన్నది, అయినా కూడా మన నియోజకవర్గాలు మాత్రం వీళ్ళు ఆజీపూర్ మండలం దాకా లాస్ట్ 42 దాకా వేరే అందరూ పంటలు పండించుకుని అందరూ మంచుకున్నారు. మరి ఎందుకైంది ఇట్లా చెప్పండి, ఇదివరకు ఎందుకైతే ఇప్పుడు ఎందుకైంది బాబు? మీరు ఎన్నిసార్లు ఇక్కడ ముందరికి వస్తే ఎన్నుకోలు మనుషులు ఎన్నుకోలు కనబడద్దా? అంటే మనిషికి చిత్తశుద్ధి, ప్రజలకు చేద్దామని తపన, ఒక ఆలోచన, నియత తక్కువ అయితే వీళ్ళు ఇది చేస్తే నాకేమవుతాయి, వీళ్ళకి నీళ్ళు ఇస్తే నాకేమవుతాయి, ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటే దేవుడు కట్టే చూస్తాడు. మన సత్యనారాయణ స్వామి ఎందుకు అప్పుడేం చూడలేదు ఇప్పుడేం చూసాడు. వీళ్ళు 2 పంటలు ఈ పంటకు మంచిగా నీళ్ళు వచ్చినాయి. వచ్చే సీజన్ నుంచి ఓన్లీ వర్షాలు సగం వర్షాలు పడ్డా మన కాస్ట్లో మన ఎవరికి ఇబ్బంది లేదు. ఇదొకటి రైతులకు సంబంధించిన చేసినాం. ఇక కొనుగోలుకు సంబంధించి 3 తారీఖు నాడు ఎన్నికల లెక్కలు పెట్టి అధిష్టానాల వరకు అర్జెంటుగా రమ్మంటే హైదరాబాద్ తినండి. పొయ్యి కూడా ఈ నియోజకవర్గాన్ని మర్చిపోలే, రైతులను మర్చిపోలే. 4 తారీఖు పెట్టి 5 తారీఖు నాడు కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాం. ఇప్పటి వరకు దోసుకున్న చాలు రైతుల దగ్గర, తాలు పేరు మీద తాళని ఇంకేదో అని కక్షి అని చెప్పి దోసుకున్న చాలు, దోపిడి బంద్ చేయండి అని చెప్పి 5 తారీఖు 11 ఫోన్ చేస్తే 2 గంటలకు రైస్ మిల్లర్లకు ఇంటికి పెట్టి ఎమ్మెల్యే గారు ఇట్లా చెప్పారు రేపటి నుంచి జోకరాదని చెప్తే 6 తారీఖు నుంచి అంటే 3 తారీఖు ఇంటికి అయితే 6వ తారీఖు నుంచి ఒక గింజ కూడా ఎక్కువ జోకకుండా ఓన్లీ సంచి మందం జోకింది. ఇది గడిచిన 10 సంవత్సరాల నుంచి